ప్రప్రదంగా మా గురుదేవుడికి నా తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చలములు శిరసు వంచి నమస్కరిస్తూ, ఓ నా తులారాశి కలిగిన ఓ నా సర్వ భక్తులు కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా తులారాశి సర్వులు కూడాను 1/1/2021 నుండి 31/1/2021 వరకు కూడాను ఈ మాసాంతం మా తులారాశి సర్వ భక్తులు కూడా సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాలు జరగాలంటే వారి విద్య జీవన మార్గంలో జరిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్య విదేశీయాన అలాగే కూడాను రియల్ ఎస్టేట్ కళారంగాలు రకరకాల విధానాలతో కూడాను ఎటువంటి సమస్యలున్నా కూడా సంపూర్ణ స్థితి పొందాలంటే నేను చెప్పే వీడియోలు సంపూర్ణంగా విని లాస్ట్లో చెప్పిన పరిహారాన్ని భక్తి విశ్వాసంతో ప్రార్థించండి. మీకు మీరే ఎదురులేని తిరుగులేనటువంటి ఈ విధానాన్ని మీరే పొందుతారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా నెగటివ్గా ఆలోచించవాకండి. ఎవరు కూడా మానసిక ఒత్తిడి పడవాకండి. ఎవరు కూడాను తెలియదేమో ఇంతే నా జీవితం అనేటువంటి అభిప్రాయాలకు మనసావాచన కర్మ రావద్దని మా తల్లిదండ్రులకి మా చిన్నారులకి మా విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా మీకు తెలియజేస్తున్నాను. మీ డాక్టర్ శాస్త్రి. ఎందువల్లంటే ఇది ఇప్పుడు మీకు చెప్పేదంతా కూడా చంద్ర ఆధారితంతో చెప్తుంటాం. అంటే నామనక్షత్రం కానీ జన్మనక్షత్రాన్ని బట్టి ఉన్న ఆ యొక్క రాశికి ఈ మాసంలో ఉన్న గ్రహస్థితుల నుంచి చెప్తే మాత్రమే, ఇది శాశ్వతం కాదు. మళ్ళా మనం వచ్చిన నెల వచ్చేలకు మారిపోతుంటాయి. ఈ నెలలో వచ్చిన వాటిని ఎట్లా నియమించాలో మీకు పరిహారం చెబుతూ ఉంటారు మీ డాక్టర్ శాస్త్రి. ఇది 35% మీకు పనిచేస్తుంది. 60% మీ యొక్క జన్మ లగ్నాలను బట్టి కూడా పనిచేస్తుంటుంది. కాబట్టి ఇవన్నీ వివరాలు తెలుసుకోవాల్సిన అవసరాలు మీకు ఉంటాయి. అందుకని ఇబ్బంది ఎక్కడొచ్చిందో మీకు మీరే గమనించుకుంటే ఆ ఇబ్బంది మీకు మీరే గట్టెక్కగలుగుతారనేది నా యొక్క ఆత్మవిశ్వాసం. ఈ 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాటలు. అలా ఈ తులారాశి వారికి 1/1/2021 నుండి 31/1/2021 వరకు మాసాంతం మా తులారాశి సర్వ భక్తులు కూడా ఎలా ఉండబోతుందని చెప్పే ముందు చిత్త 3 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదం కలిసింది తులారాశి. గుర్తుపెట్టుకోండి. ఈ తులారాశి వారికి ఈ మాసంలో జరిగేపోయే విశేషాలలో ప్రధానంగా చూసినప్పుడు 1/1/2021 అంటే నెంబర్ 7 7 అని అంటే వారంలో 7వ సంఖ్య శని భగవానుడి సూచిక. ఆ శని భగవానే ఈ జనవరి 1 నెంబర్ 1 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో వస్తున్న ఆ మహానుభావుల అనుగ్రహం మనకు కావాల్సిన అవసరం ఉంది. సరే, ద్వితీయ విగ్రహం పడుతుందేమో అని చూస్తే 2వ తారీఖు చూసిన 2/1/2021 చూసినప్పుడు నెంబర్ 8 అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారంగా శనేశ్వర గ్రహం 1వ రోజు 2వ రోజు 2 కూడా శనేశ్వర గ్రహం మీదనే ప్రభావితం అవుతున్నాయి. కనుక నా తల్లులు తండ్రులు పెద్దలు పూజ్యులు గురువులు మహనీయులు మహాత్ములు మహాపురుషులారా, మా తులారాశి కలిగినటువంటి తల్లిదండ్రులు ఎవరు కూడా భీతి వెళ్ళాల్సిన అవసరం లేదు. శనేశ్వరుడు మీద పట్టి పీడిస్తానని మాటలను మర్చిపోండి. శనేశ్వర గ్రహం మీదనే సకల కార్యములు విజయ పరంపరలతో జరుగుతాయని మాత్రం నా అనుభవంతో చెప్తున్నాను. వాస్తవాలు మీరే గ్రహించండి. ఒక్క తరం శనేశ్వరుని మీరు చెప్పిన పద్ధతిలో మీరు ఆచరించండి. మీ ఫలితాలు ఎదురు రావచ్చు చూద్దాం. శనేశ్వరుడు మన కర్మ ప్రక్షాళన కాదు, మన పట్టి పీడించేవాడు కాదు, కాబోడు నేరడు. శాస్త్రంలో ఎక్కడ లేదు లేదు లేదు. ఇది మీ డాక్టర్ సంజాల శాస్త్రి మీకు సవివరంగా కూడాను మనవి చేసుకుంటున్నాను. విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నించమని మా తులారాశి భక్తులకి తెలియజేస్తూ, దాంతోపాటుగా కూడా ఈ మాసంలో 2 పంచగ్రహ కూటములు 14/1/2028 1/28/1/2021 2 పంచగ్రహ కూటములు రావడం కూడా విశేషాన్ని సంతరించుకొని వస్తున్నది. దీని ప్రభావితమైన సంవత్సరం మొత్తం మీద ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేది ఇంకొక వీడియోలో నేను తెలియజేస్తాను. ప్రస్తుతానికి తులారాశి భక్తులు మాత్రము ఈ మాసంలో ఏం జరగబోతుందో ముందు తెలియజేస్తూ, తులారాశికి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు 3వ తేదీ వరకు కూడా రాశి ద్వితీయ స్థానం విషయంలో ఉన్న 3వ తేదీ ఆ యొక్క తులారాశికి తృతీయ స్థానమైన ధనస్సులోకి ప్రవేశిస్తాడు ఆయన. అప్పటి వరకు కూడా ఆ తులారాశికి విద్య స్థితిలో ఉన్నటువంటి బుధ భగవానుడు ఆ యొక్క తులారాశికి తృతీయంలో ప్రస్తుతానికి ఉండి ఆయన చతుర్థ స్థానమైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే రాశికి లాభాధిపతి అయిన సూర్య భగవానుడు రాశికి తృతీయ స్థానంలో ఉండి 14వ తారీఖు వరకు కూడాను ధనుసులో ఉండి 14వ తారీఖు నాడు మకర ప్రవేశం చేస్తారు. అదే మకర సంక్రాంతి అని కూడా అంటారు, సంక్రమణ విచారణ కూడా అంటారు. అటువంటి 14వ తారీఖు సూర్యుడు ఎప్పుడైతే మకరంలో ప్రవేశిస్తాడో దాన్నే మకర సంక్రాంతి అని కూడా చెప్పబడుతుంది. అలాగే సూర్య భగవానుడు అక్కడ 14వ తారీఖు చంద్రుడు ఆ తర్వాత వచ్చేటువంటి గురువు, అలాగే శ్రీ భగవానుడు, అలాగే బుధ భగవానుడు, ఈ 5 ఉంటే దీని పంచగ్రహ కూటమి అని కూడా చెప్పబడుతుంది. ఇందాక చెప్పాను, ఈ యొక్క తుల రాశికి వ్యయాధిపతి అయిన బుధుడు ఈ తులారాశికి
చక్కగా కూడాను చూడండి అద్భుతమైన అటువంటి నవభాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ప్రస్తుతం తృతీయ స్థానంలో 3వ తారీఖు మాడి మకరానికి పోతుంది 4 ఇంట్లోకి అది శ్రీభగవాన్ దగ్గరికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే వ్యయాధిపతి నవభాగ్యాధిపతి అయిన బుధుడు తులారాశికి ఆ యొక్క శని భగవానుతో గురువుతో కలిశాడో తులారాశి వారికి అర్ధాష్టమ శనీశ్వర ప్రభావితం అనేది ఉంటుంది, గుర్తుపెట్టు. అటు విద్యా విధానం కానివ్వండి, లేదా సంతాన విధానం అనుకోండి, వ్యాపార వ్యవహారం అనుకోండి, ఆర్థిక విషయాల్లో కొంచెం మందగమనం జరిగేదానికి తులారాశి వారికి అవకాశం ఉంది, గమనించుకోండి. వాస్తవాలను మీరే గ్రహించండి. భగవంతుడి దయ వల్ల మీ లగ్నానికి కనుక తక్కిన గ్రహస్థితిలో బాగుండాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. కానీ నేను చెప్పిన విధానం ప్రకారం రాశి ప్రకారం అదే నక్షత్రం అదే విధానం అయితే మాత్రం కొంత 30% దీని మీద ప్రభావితం మీకు అవుతుంది. మనస్ఫూర్తిగా మీరు దీన్ని గమనించుకోండి. అది చక్కని అవకాశం ఏంటంటే 14వ తారీఖు వరకు సూర్య భగవాన్ యొక్క ప్రభావితం మీద విద్యా విధానంతో కాదు, ఉద్యోగ విషయంలో కానీ, ప్రమోషన్ విషయంలో కానీ, రాజకీయ వ్యవహారాలు కొంచెం అద్భుతంగా చేసుకునే వెళ్ళడానికి అవకాశం ఉంది. 14 తర్వాత మాత్రం ఆయన కూడా శని భగవాన్ తోడేదాం అంతా సౌలభ్యంగా ఉండకపోవచ్చు. ఆ తర్వాత ద్వితీయంలో ఉన్నటువంటి కేతు యొక్క ప్రభావితం మీద మీరు మాట్లాడేటువంటి మాట, ప్రతి మాట కూడా మంచి మాట అయ్యింది, 10 ఉపయోగపడే మాట అయ్యింది, నలుగురు కూడా ఉపయోగపడాలనేటువంటి ఆసక్తితో మీరు చేస్తున్నటువంటి ఆ మాట ప్రభావితం కూడా పక్కవాడు విన్నప్పుడు ఆ మాటలోని అంతరార్థాన్ని సరిగా అర్థం చేసుకోకుండా నేను ఇబ్బంది పడి ఏదో మన మీద తప్పు మాట్లాడాడు, మన గురించి ఏక్యాలుగా మాట్లాడిన చూసి చిన్నచూపుగా మాట్లాడిన ప్రభావితం దానికి వెళ్దాం ఉంది. కాకపోతే జాగ్రత్త వించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ తులారాశికి అష్టమ స్థానంలో రాహు యొక్క ఉండడం, ఆ తులారాశికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజ భగవాన్ యొక్క ప్రభావితం మీద కూడాను వైవాహిక జీవిత విషయాల్లో కానీ మాంగళ్య దోషాలు ఉండడం వల్ల కొంచెం వివాహ ప్రక్రియ, వివాహ దాంపత్య దోషాలు కూడా జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే శుక్రుడు రాశికి అద్భుతమైనటువంటి రాశాధిపతి అయినటువంటి శుక్రుడు 3వ ఇంట్లో 28 దాకా ఉన్నాడు కాబట్టి మిత్రులతో మీరు మంచి ఎంజాయ్గా కూడా 10 మందికి కూడా లగ్జరీగా కూడా ఉండడానికి ప్రయత్నిస్తారు. అవకాశం కూడా మీకు కలిగేదానికి అవకాశం కనబడుతుంది. ఇలా అట్లా కుజ భగవాను రాహుల యొక్క ప్రభావంతో వైవాహిక జీవితంలో కానీ వివాహ విషయంలో లేట్ అవుతుంటే 14వ తారీఖు ఉద్యోగ విషయాల్లో కానీ, ఉద్యోగ ప్రమోషన్స్ కానీ, రాజకీయాలు అది బాగుంటే, ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటే, విద్యా విధానం, వ్యాపార వ్యవహారాలు, సంతాన విషయంలో గురువు శని బుధుడు ప్రభావితం కొంచెం కష్టం అనిపిస్తుంటే, శుక్రుడు 3వ ఇంట్లో ఉన్నందువల్ల మంచి యోగాన్ని ఇస్తున్నా, ఆ తర్వాత మారినటువంటి గ్రహస్థితి ప్రభావం మీద అంత లేకుండా అర్ధాష్టమ శనిశ్వర ప్రభావితం 4వ ఇంట్లో కుటుంబ స్థానంలో ఉండడం, 2వ ఇంట్లో కేతు యొక్క ప్రభావితం మీద తులారాశికి టోటల్గా క్యాల్కులేట్ చేసినప్పుడు 59% ఇబ్బంది ఉంటుంది, 41% మంచి జరిగేదానికి అవకాశం ఉంది. దీన్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు కూడా ఏదైనా భయపడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇప్పుడు నేను చెప్పిన పంచగ్రహ కూటమిలో తృతీయ 2 సార్లు వస్తుందన్నా లేదు, ఇందాక చెప్పిన శనీశ్వరుడు యొక్క ప్రభావంతోనే నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతున్నా ఎవరు ఏమీ కంగారు పడకండి, ఎటువంటి ఇబ్బందులు జరగడం కానీ ఉండదు. అన్నీ మంచిగా జరుగుతాయి, సవ్యంగా జరుగుతాయి. కాకపోతే చిన్న పొరపాటు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకున్నా ప్రయత్నించాలి. ఆ యొక్క లగ్న ప్రభావితం ఏంటి, లగ్నానికి ఉన్న గ్రహస్థితుల యొక్క ప్రభావితం ఏంటి, దాన్ని ఎవరిని ఏం చేసుకోవాలి అని తెలుసుకోవాలి. ఒక రూట్ మ్యాప్, మనం ఒక దగ్గర ప్రయాణించాలంటే ఆ రూట్ మ్యాప్ అనేది మనకు ఎంతో అవసరం ఉంటుంది. ఆ మార్గం తెలుసుకున్నప్పుడు సునాయాసంగా మార్గాన్ని చేద్దాం. అంటే మనకు ఉన్నటువంటి కష్టంలో ఉన్నటువంటి ఎందుకు ఈ కష్టం వచ్చిందని అంతరార్థాన్ని ఒక నిమిషం మీరు కనుక ఆలోచించుకున్నట్లయితే దాన్ని మీరే పరిష్కరించుకోగలుగుతారు. అలా పరిష్కరించుకొని వెళ్ళినప్పుడు ఏదైనా ఎవరైనా అడిగితే పరిష్కారం చెప్తారు. చెప్పి దాన్ని సంపాదించినట్టు మంత్రమో తంత్రమో లేకపోతే ఏదో చెప్తారు, మీ స్వయంగా కొంత చేయాలి. అచ్చం ఇక్కడ మేము కూర్చొని జపతర్పణ హోమ దానాలు చేస్తే అంతా ఏదో మీకు లబ్ధిపోతుంది అనేటువంటి ఆశించవాకండి. కొంత మీకు చేయండి, కొంత మీకు చేయాలి. అప్పుడు ఆ ఫలితాలను ఆటోమేటిక్గా మీకు అందుబాటులో వద్దడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని డైరెక్ట్గా ఒకే తరం కూడాను మాట చెప్పినంత తొందరగా ఈజీగా అవుతాయని కూడా గ్రహణం అని ఎప్పుడు అనుకోవాలండి. కానీ ఏ సిద్ధాంతం దగ్గరికి వచ్చినా, ఎవరి దగ్గరికి వచ్చినా, ఏ పూజ చేసినా ఏదో ఇది చేయగానే తెలవడానికి ఏదో మన కోట్లు వస్తాయనో, లేకపోతే ఉన్న రుణాలన్నీ పోతాయనో, లేకపోతే గొడవ లేకుండా ఉంటాయనో, మనశాంతి వస్తుందనో, సంతానం తెలవడానికి ఏదో జరిగిపోతుంది, 4 రోజులు జరిగిపోతుంది, 6 రోజులు జరిగిపోతుంది భ్రమలో పోవాలని ఇన్ని సంవత్సరాలు పడినటువంటి పెరగబోయినటువంటి ఆ ఇబ్బందిని కొంత నుంచి తొలగించాలని కొంత టైం తీసుకోవడానికి అవసరం ఉంటుందని నా 40 సంవత్సరాల అనుభవంతో 45,000 జాతకాలు చూసిన వ్యక్తిగా మీకు నేను ఈ విషయాలు చెబుతాను. వాస్తవాలు మీకు మీరే గ్రహించండి. నేను చెప్పింది ఏది నమ్మవాకండి. ఇది 100% మీ అందరికీ ఒకటే అడుగుతాను. నమ్మకం కన్నా విశ్వాసం గొప్పది. విశ్వాసం అంటే పరిశోధించుకోవడం, ఆలోచించుకోవడం, వాస్తవానికి మీకు మీరే గ్రహించుకోవడం. ఎప్పుడు మీరు గ్రహించుకుంటారో మీకు ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న అంతరార్థం అంతా కూడా మీకు అర్థమవుతుందని అర్థం చేసుకుని ముందుకు పోదాన్ని ప్రయత్నిస్తే విజయం సాధిస్తారని నా 40 సంవత్సరాల అనుభవాన్ని మీకు ముందు నుంచి చెబుతున్నామన్నమాట. అందుకే పరిహారం చెబుతాను, సంపూర్ణంగా వినమని చెప్పాను నేను. అలాగే ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని విజయాన్ని చేకూరుతుంది. అది ఎప్పుడు మీరు పోగొట్టుకోకూడదు. అలాగే ఆశతో పనిచేయకుండా ఆశయంతో పనిచేయండి. అప్పుడే మీకు విజయం మీకు వంతు అవుతుంది.
తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కూడా మాతృదేవోభవ పితృదేవోభవ నమస్కారం చేసుకోండి. మీ మనసులో చేసుకోండి. మీరు విదేశాలు ఎక్కడా ఉన్నాయండి, చేసి చూడండి ఫలితం ఎలా వస్తుందో. మీరు దేవుడు దండం పెడతారా, గ్రహాలు దండం పెడతారా, లేదా మాలాంటి స్వామీజీ చెప్పేట మాటలు వింటారా, లేదా వ్యతిరేకిస్తారా, అది మీ ఇష్టం. దానికి ఎటువంటి ఇబ్బంది అనేది ఇబ్బంది ఇవ్వాలి. అది ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి కాన్సన్ట్రేషన్ వాళ్ళకు ఉంటుంది. దాంట్లో ఎక్కడ కూడా మేము మౌనం. కానీ ఈ మాతృదేవత పితృదేవత దేవతలు ఎవరు, వాళ్ళు లేదు, మీరు లేరు. కాబట్టి మీరు నమస్కారం చేసుకుని సంస్కారం ఇది అర్థం చేసుకుంటారని, తల్లిదండ్రుల పిల్లలు సరిగా సంస్కారాలు పెంచుతారని, అలాగే కూడా మూఢనమ్మకాలకి వెళ్ళకుండా శాస్త్రాన్ని అపహాసం చేయకుండా ఉంటారని, కృషి లేకుండా పని జరగదు చూసుకోండి, దాని సరైన విధానం చూసుకోవడానికి ప్రయత్నిస్తారని, మీ ఏ విషయాలు తెలియాలని నేను ఉన్నానని మీ అందరూ తెలియజేస్తున్నా. ఎనీ టైం ఎప్పుడైనా సరే మీరు తెలుసుకొని వస్తే ఏదో ఫోన్ ద్వారా తెలుసుకునే దాన్ని ప్రయత్నిస్తే శుభం జరగాలని మా తులారాశి వారికి నేను సంపూర్ణంగా కూడా చెబుతూ మీకు ఇప్పుడు పరిహారం కూడా చెప్తాను. దీన్ని ఏకాగ్రతతో విశ్వాసంతో ఆశతో చేయండి. చాలా సులభం. ఉదయాన్నే స్నానాంతరం ఏదైనా తీపి పదార్థం, అది బెల్లమా పంచదార మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకొని సూర్యుడికి ముందు నించొని సూర్య భగవానికి నమస్కారం చేసుకున్న తర్వాత ఓం శ్రీం ఐం హ్రీం నమః, ఓం శ్రీం ఐం హ్రీం నమః అని కనుక అనుకుంటూ స్వామివారు చూపించేసి అయిన తర్వాత అది అంత కొద్దిగా మీరు తీసుకొని, అంటే షుగర్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి లేకపోతే మీరు చేసుకొని అది దైవ ప్రసాదంగా ఇంట్లో వాళ్ళు కూడా సూర్యనారాయణ ప్రసాదంగా మీరు ఇంట్లో పెట్టచ్చు. అది అందరూ కూడా శోభాగా ఉంటుంది, మంచిగానే ఉంటుందని నా తులారాశి సర్వభక్తులు తెలియజేస్తూ, అందులో శని భగవాను గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. శనేశ్వరుని గురించి తెలుసుకోవాలంటే ప్రత్యేక లింగరూప శనేశ్వరి ఆలయం, ఉభయరాశుల ఏకైక దేవాలయం, నరసింహ దివ్య క్షేత్రం. ఆ విషయం మీరు తెలుసుకునేదానికి నెంబర్ 1 సంప్రదించుకొని విషయం తెలుసుకొని దాని నుంచి మీ యోగస్థితిలోకి మీరు మంచి యోగస్థితి కలగాలని, శనేశ్వరుని మీద ఆయుష్ విధాత ఐశ్వర్య ప్రధాత అయిన ఆ యొక్క మహామందేశ్వర స్వరూపుడు లింగరూపంలో ఉన్న నరసింహ దివ్య క్షేత్ర ఆ శని భగవాన్ అనుగ్రహం మీద సకల సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు మీకు సంపూర్ణంగా కూడా కలగాలి. మనస్ఫూర్తిగా కూడా ఆ శని భగవాన్ని పాదపద్మచరణ రచించి అందించి అభిషేకించి వారి అనుగ్రహం మీకు కలగాలి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ పెద్దగా నమస్కరిస్తున్నా. పిల్లలకు ఆయుష్మాన్ భావం ఇస్తున్నా. నమస్కారం. శవం.